గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, కుజ, శుక్రుడు, దశమంలో కేతువు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సకాలంలో ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా నిబద్ధత పెరుగుతుంది. పెద్దల నుండి తగిన గుర్తింపు ఉంటుంది. తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికారం సద్వినియోగం అవుతుంది. మీ బాధ్యతలను మీరే జాగ్రత్తగా నిర్వర్తించండి. ఇతరులపై ఆధారపడకండి. ఏది చేసినా స్వయంగా ఆలోచించండి. ప్రశంసలుంటాయి. లక్ష్యాలను త్వరగా అందుకుంటారు. దానగుణంతో ముందుకు సాగడం అవసరం. అలాగే క్షమాగుణంతో, ఓర్పుతో వ్యవహరించండి. ధైర్యంగా చేసే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. భూలాభం ఉంటుంది. గృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి. లక్ష్మీ అనుగ్రహం ఉన్నది. ఈ సమయంలో విజ్ఞానపరంగా ఎంత ప్రయత్నం చేస్తే అంత ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. సమాజంలో మీకు ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారపరంగా కృషిని కొనసాగించండి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రేష్టమైన ఫలితాలను ఆస్వాదిస్తారు. తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు శ్రీ సూక్తం పారాయణం చేయటం లేదా శ్రీ సూక్తాన్ని వినటం ద్వారా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. లక్ష్మికి అభిషేకం చేయండి, కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు.